నిద్రకి మీరు చెప్పినట్టు బ్రీతింగ్‌కి, మన బాడీ స్ట్రక్చర్‌కి, కానీ మన ఎనర్జీకి ఏంటి రిలేషన్ కొంచెం క్లియర్‌గా చెప్తారా? నిద్ర హ్మ్. అండ్ బ్రెత్ వర్క్ హ్మ్. హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఎనర్జీ. ఓకే. డే అంతా మనం చేసిన పని నుంచి హ్మ్. సిస్టమ్ అంతా రీసెట్ కావాలంటే హ్మ్. నిద్ర మ్యాండేట్. హ్మ్. సింపుల్. హ్మ్. మనం ఫంక్షన్ కావాలంటే బాడీకి కావాల్సింది ఆక్సిజన్. హ్మ్. మనం బ్రెత్ వర్క్ ఆల్ త్రూ ది డే హ్మ్. డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ స్టైల్స్ లో మనం బ్రీత్ చేస్తూ ఉంటాం. హ్మ్. వెన్ యు ఆర్ యాంగ్రీ, హ్మ్. ఇట్స్ అన్ యాంగ్రీ సై. యూ బ్రీత్ ఇన్ లెస్, యూ బ్రీత్ అవుట్ మోర్. వాట్సాప్ లో యాంగ్రీ ఎమోటికాన్ చూసారా? నాస్ట్రిల్స్ లోంచి క్లౌడ్స్ వస్తూ ఉంటాయి. యెస్. ఎమోజిలో అలాగే ఉంటుంది. ఎస్, యెస్. యూ బ్రీత్ అవుట్ మోర్, యూ బ్రీత్ ఇన్ లెస్. ఓకే. యాంగ్జైటీ ఉంది, ఆత్రంగా ఉంది అని తెలిసేసుకోవాలని హ్మ్. మీరు ఆ మూమెంట్ లో ఈ మూమెంట్ లో మిమ్మల్ని మీరు యాంగ్జైటీలో ఉన్నట్టు పిక్చరైజ్ చేసుకుంటే మీరు ఈజీగా రిలేట్ చేసుకోగలరు. యూ బ్రీత్ ఇన్ మోర్, యూ బ్రీత్ అవుట్ లెస్. ఏంటో యూ బ్రీత్ ఇన్ మోర్, యూ బ్రీత్ అవుట్ లెస్. ఓకే, డిస్ట్రెస్ లో ఉన్నారు, స్ట్రెస్ లో ఉన్నారు, మల్టిపుల్ పీపుల్ మీతో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇంప్రాంప్టుగా బోల్డ్ క్వశ్చన్స్ అడగాలి నన్ను, బోల్డ్ విషయాలు నేను మీకు చెప్పాలి, అది విని కాంప్రహెండ్ మళ్ళీ క్వశ్చన్స్ అడగాలి. యూ హార్డ్లీ బ్రీత్ ఇన్, హార్డ్లీ బ్రీత్ అవుట్ ఈ మూమెంట్ లో ఓకే. యెస్. ఆలోచించేటప్పుడు. అవునవును. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకి బ్రెత్ వర్క్ సరిగ్గా లేకపోవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఫర్ మెన్ అండ్ విమెన్ బోత్. ఓకే. ఎప్పుడైతే మనము ఈ బ్రెత్ వర్క్ జస్ట్ బేసిక్ కరెక్షన్స్ ఆల్ త్రూ ది డే, ఎవరైనా ప్రతి 2 గంటలకి ఒకసారి 1 నిమిషం బ్రీత్ చేయగలిగితే బోల్డ్ అంత డిఫరెన్స్ ఇన్ యువర్ హార్మోన్స్ తీసుకొచ్చుకోగలరు. ఎందుకంటే ఓకే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్.